సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకి ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ముందుగా మనందరికీ గురువు గారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారు అమ్మ స్వర్ణమాలాంబకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో ఆది శంకరాచార్యుల అనుగ్రహంతో శైలజ్ మాస్టర్ ఆశీస్సులతో సర్వం విశ్వమయం గ్రూప్ కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనకి 23వ అధ్యయనాన్ని చెప్పబోతున్నారు రాధా మేడం, శ్రీ గురు చరిత్ర. రాధా మేడం, మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరఫున స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ రమ్మ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు, యూట్యూబర్స్ కి నేను చెప్పబోయేది ఏంటంటే, నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను పంచుతున్నాను. తప్పులుంటే పెద్ద మనసుతో క్షమించండి. శ్రీ గురు చరిత్ర నిత్య పారాయణ గ్రంథం. నిన్న 22వ అధ్యాయం మనము పారాయణ చేసుకున్నాము. అందులో స్వామి వారు ఏం చెప్పారంటే, ఆయన మాట మాత్రం చేతనే, అంటే ఆయన వాక్కు ఎలా అంటే అదొక శాసనముగా కోరిన కోరికలు తీర్చడానికి భక్తులకు ఆయన అభయం ఇస్తున్నారన్నమాట, వరాలను ఇస్తున్నారు ఆయన వాక్కు ద్వారా. అలాగే అక్కడ ఒక గంధర్వపురంలో అంటే గానుగాపురంలో ఒక చిన్న స్టోరీ చదువుకున్నాం మనము. ఏంటంటే ఒక గొడ్డు బర్రెను పాలిచ్చే గేదెలాగా ఎలా మార్చారు స్వామి, ఆయన లీలల గురించి తెలుసుకున్నాము. అది ఆ గ్రామంలో ఏంటంటే స్వామి వారు అదృశ్య రూపంలో ఉంటారు, గుప్తంగా ఉంటారు, సన్యాసులుగా ఉండి ఆయన నిత్యము గంగా స్నానానికి వెళ్ళేవారు, అక్కడ సంగమంలో నివాసం ఉండేవారు. ఆయన ఏం చేశారు, భిక్ష కోసము బ్రాహ్మణుల ఇంటికి వెళ్ళేవారు. అక్కడ అంత వందల మంది బ్రాహ్మణులు ఉండగా ఒక పేద బ్రాహ్మణ ఇంటికి వెళ్ళడము, అక్కడ స్వామివారు అనుకోకుండా వాళ్ళను కరుణించడము జరుగుతుంది. ఏం జరుగుతుందంటే, భిక్షకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చాలా నిరుపేదలు ఉంటారన్నమాట. అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదంటే, వాళ్ళకు ఒక గేదె ఉంటదన్నమాట. దాన్ని వాళ్ళు సామాన్లు మోయడానికి ఆ గ్రామానికి పంపించేవారన్నమాట. దాని మీద వచ్చిన డబ్బులతోటి వాళ్ళు ఆ పూట గడిచేదన్నమాట, జీవనం కొనసాగించేవాళ్ళు. అలాంటి వారింటికి స్వామివారు తరచూ వెళ్ళడం చేస్తున్నారు. అది చూసిన ఆ గ్రామస్తులందరూ, ఇంత ధనవంతులం మేముండగా ఈ సన్యాసి అక్కడికే వెళ్తున్నారనేసి అక్కడ అందరూ మాట్లాడుకుంటూ ఉండేవారు. అయితే ఆ రకంగా స్వామివారు ఏం చేశారంటే, ఒక రోజు ఆ బ్రాహ్మణుడి ఇంటికి భిక్ష కోసం వెళ్తారన్నమాట. భిక్ష కోసం వెళ్ళినప్పుడు ఆమె వాళ్ళ భార్య అయితే ఆ స్వామి వారిని ఆహ్వానించి, స్వామి మా యజమాని ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారు, మీరు అప్పటి వరకు కూర్చోండి అనేసి పీటేసి కూర్చోబెట్టడము. అప్పుడు స్వామి వారు, నీ భర్త వచ్చేదాకా మాకు సమయం లేదు, మాకు మీరు భిక్ష పెట్టాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లో ఉంది కదా గేదె, దాని పాలు ఇవ్వండి సరిపోతుంది అంటే, అప్పుడు ఆమె చెప్తానమాట, అయ్యో అది గొడ్డు మోతుది, దానికి పాలు రావు స్వామి, దాన్ని సామాన్లు పోయడానికి బయటికి పంపిస్తూ ఉంటాము, దాన్ని అలా వాడుకుంటున్నాము అని చెప్తే, అప్పుడు స్వామి వారు నమ్మరన్నమాట. అయితే అప్పుడు ఆమె అనుకుంటుంది, స్వామి ఎంత చెప్పినా నమ్మరు అనేసి, చూడు ఒకసారి నా ముందు పాలు పితికి చూడు అంటే, ఆమె పాలు పితకడం ప్రారంభిస్తే 2 పాత్రల నిండుగా పాలు వస్తాయి అన్నమాట. దాంతో వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఈ విషయం అంతా ఈమె వాళ్ళ భర్తకు బ్రాహ్మణునికి చెప్తుందన్నమాట. ఇది ఇది తెలుసుకున్నాక ఇంటికి వచ్చింది ఎవరో కాదు, సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ గురుడే అనేసి, పరమేశ్వరుడే అనేసి వాళ్ళ స్వామి వారిని ఆ ప్రార్థించడం, స్వామి దగ్గరికి వెళ్ళి పూజించడం అలాంటివి చేస్తూ ఉంటారు. అలా స్వామివారు వాళ్ళకి స్వామివారి వాక్కు ఎలా అంటే, వాళ్ళని దీవిస్తారంటే అఖండ ఐశ్వర్యాలతోటి, పిల్లా పాపలతోటి, పుత్ర పౌత్రులతో సుఖంగా ఉంటారని స్వామివారు ఆశీర్వదిస్తారన్నమాట. ఇలా నిన్న 22వ అధ్యాయము సమాప్తమైందండి. ఇప్పుడు ఈరోజు శ్రీ గురు చరిత్ర 23వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.
సిద్ధముని ఇంకా ఇలా చెప్పాడు. నామధారక, శ్రీగురుడు గొడ్డు బర్రె నుండి పాలు పితికించడంతో అంతవరకు గుప్తంగా ఉన్న ఆయన మహిమ వెల్లడైపోయింది. ఆ మర్నాడు కొందరు గ్రామస్తులు మట్టి తోలుకోవడానికి బర్రెను బాడుగకు ఇమ్మని అడగడానికి వచ్చారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, అయ్యా, మా గేదె పాలిస్తున్నది కనుక ఇక నుండి దానిని మట్టి తోలడానికి పంపలేము అని చెప్పి నాడు ఆ గేదె ఇచ్చిన పాలు చూపించారు. ఏం జరిగింది? స్వామివారు వచ్చి గొడ్డుబోతు బర్రెను పాలిచ్చే గేదెలాగా మార్చేస్తారు కాబట్టి అప్పుడు అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళకందరికీ ఈ స్వామి ఇలా మహత్యం చేశారని అందరికీ తెలిసిపోతదన్నమాట. తెలిసిపోయినాక కొంతమంది మళ్ళీ ఆ మట్టి తోలడానికి ఆ బర్రెను అడగడానికి వస్తారన్నమాట. వస్తే అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? నిజమే, మా గేదె ఇప్పుడు పాలిస్తుంది కనుక నేను మట్టి తోలడానికి దాన్ని పంపలేను అనేసి ఆ పాలను చూపించడం జరుగుతుంది. ఆ గ్రామస్తులు, అరెరే, ఇంతవరకు ఒక్కసారైనా కట్టని ఈ ముసలి బర్రె పాలు ఎలా ఇచ్చింది అని ఆశ్చర్యపోయారు. అక్కడ వాళ్ళందరూ ఆశ్చర్యపోయారంట. అసలు ఇది గొడ్డుది, దీనికి పాలు ఎలా వచ్చాయి? ముసలిదైపోయింది. ఏంటి ఈ ఆశ్చర్యము, ఈ విచిత్రం, ఈ వింత ఏంటి అని అక్కడ గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారంట. అద్భుతమైన ఈ వార్త ఆ ప్రాంతమంతా ప్రాకి ఆ నగరమేలే రాజుకు చేరింది. ఈ వార్త చుట్టుపక్కల ప్రాంతాలు అక్కడ ఇక్కడ మొత్తం అంతటా తెలిసిపోయి చివరికి ఆ రాజ్యానేలే రాజుగారి దగ్గరికి వార్త వెళ్ళిపోయిందన్నమాట. ఇలా ఒక అద్భుతం జరిగింది. అసలు గొడ్డుబోతుగా ఉన్న బర్రె పాలివ్వడం స్టార్ట్ అయింది. అది ముసలిది కూడా బర్రె. దాన్ని సామాన్లు మట్టి మోయడానికి దానికి పనికి పంపేవాళ్ళు ఎవరో స్వామి వచ్చేసి దాన్ని పాలిచ్చే గేదెగా మార్చేశాడు అనే విషయము రాజుగారికి తెలిసిపోయిందంట. అతడు ఆశ్చర్యపడి కుతూహలంతో బ్రాహ్మణుని ఇంటికి వచ్చి చూసి అది సంగమంలో నివసిస్తున్న యతీశ్వరుని మహిమ అని తెలుసుకున్నారు. అప్పుడు రాజు ఏం చేశాడంట? ఆ వార్త తెలియగానే ఆశ్చర్యపడ్డాడంట. ఆశ్చర్యపడి అతను ఆలోచించాడంట, అసలు ఏం జరిగింది అక్కడ అనేసి. అప్పుడు అతనికి ఏం తట్టిందంటే, అక్కడ వాళ్ళున్న ఇంటి దగ్గరలోనే సంగమం ప్రదేశంలో ఒక స్వామివారు ఉన్నారు కదా, ఆయన మహిమనే ఇది ఉండొచ్చు అనేసి రాజుగారు తెలుసుకున్నారంట. వెంటనే అతడు సకుటుంబంగా పరివారంతో కూడా సంగమానికి వెళ్లి శ్రీగురుని పొర్లుదండాలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి ఇలా స్తుతించాడు. ఏం చేశాడు? ఇంక అతను, అమ్మో, ఇంత ఇంత మహత్యం చూపించారు ఆ స్వామివారు అనేసి మొత్తం ఆయన సకుటుంబంగా, ఆయన మొత్తం ఫ్యామిలీ తోటి, ఆ పరివారంతో, ఆయన సైనికులు ఉంటారు కదా, వాళ్ళందరూ పరివారం తీసుకొని ఎక్కడికి వెళ్ళాడు? సంగమానికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ శ్రీ గురు స్వామిని చూసేసి పొర్లు దండాలు పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి స్వామి వారిని ఇలా పొగుడుతున్నాడు, స్తుతిస్తున్నాడంట. జగద్గురువు మీకు జయము జయము, జగద్గురువు మీకు జయము జయము, మాయామోహితుడైన నాకు త్రిమూర్తి స్వరూపులైన మీ అపార మహిమ తెలియలేదు. పరంజ్యోతి స్వరూప, నన్ను మీరే ఈ సంసారం నుండి ఉద్ధరించాలి. పామరుల దృష్టికి మానవునిలాగా కనిపించే మీరు విశ్వకర్తలు, మీరు సామాన్య మానవులు కారు. ఏం చెప్తున్నాడు రాజుగారు? వాళ్ళ కుటుంబంతో సహా, మొత్తము సైన్యంతో సహా ఆ సంగమం నది దగ్గరికి వెళ్ళేసరికి స్వామివారు ఉన్నారన్నమాట. అక్కడ శ్రీ గురు స్వామిని చూసి దండాలు పెట్టి సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటూ స్వామి వారిని స్తుతిస్తున్నారు. ఏమని? జయము జయము జగద్గురు మీకు జయము జయము అనేసి. మాయామోహితుడైన నేను, మాయలో చిక్కుకున్న నాకు మీరు త్రిమూర్తి స్వరూపులన్న విషయము తెలియలేదు. మీరు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులన్న అన్న విషయం నేను తెలుసుకోలేకపోయాను. పరంజ్యోతి స్వరూపులు మీరే ఈ సంసారం నుండి నన్ను ఉద్ధరించాలి. మీరే నన్ను ఈ సంసార బాధ నుండి బయటికి తీసుకొని రావాలి, ఈ మాయ నుండి నన్ను బయటికి తేవాలి అని చెప్పి అంటున్నాడంట. పామురుల దృష్టికి మానవుల్లా కనిపించే మీరు విశ్వకర్తలు. మీరు సాధారణంగా చూడడానికి మానవుల్లా కనిపిస్తున్నారు కానీ మీరు విశ్వకర్తలు, విశ్వానికే మీరు కర్త అనేసి పొగుడుతున్నాడంట. శ్రీ నరసింహ సరస్వతి సంతోషంతో అతనిని ఆశీర్వదించి, రాజా, మేము తపస్సులము, అరణ్యంలో నివసించే సన్యాసులము. నీవు సకుటుంబంగా పరివారంతో మా దర్శనానికి వచ్చావేమి
అన్నారు. రాజు సవినయంగా నమస్కరించి, ప్రభు, మీరు భక్తులను ఉద్ధరించడానికి అవతరించిన నారాయణులే అనేసి అన్నారన్నమాట. ఏమన్నారు? స్వామివారు సంతోషించాడన్నమాట. ఈ రాజు, అతని కుటుంబము, పరివారంని అందరిని చూసి సంతోషించి ఆ రాజుని ఆశీర్వదిస్తూ ఏమన్నాడంట, నేను మామూలుగా తపస్సు చేసుకునేవాడిని, అరణ్యంలో ఉండే ఒక సన్యాసిని. నువ్వు ఇంతమంది కుటుంబము మీ పరివారంతో నా దర్శనానికి వచ్చావా అనేసి అంటున్నారంట. అప్పుడు ఈ రాజు ఏమన్నాడు? సవినయంగా నమస్కరించి, ప్రభు, మీరు మాలాంటి భక్తులను, సామాన్య ప్రజలను, మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చిన నారాయణులే మీరు, నారాయణమూర్తే, సాక్షాత్తు విష్ణు స్వరూపమే మీరు అన్నట్టుగా పొగుడుతున్నాడంట. వాత్సల్యంతో వారి కోరికలను అనుగ్రహించి సంతోష పెట్టడమే మీ స్వభావము. అట్టి మీరు ఈ అడవిలో నివసించడం ఎందుకు? నా ప్రార్థనను మన్నించి మీరు గంధర్వపురంలోనే నివసించండి. మీరు అనుష్ఠానం చేసుకోవడానికి మఠము నిర్మించి సమర్పించుకుంటాను. ఏమన్నారంట రాజుగారు? మామూలుగా మీరు భక్తులను ఉద్ధరించడానికే మీరొచ్చారు. మమ్మల్ని సంతోషపెడుతున్నారు. మాకున్న బాధలను తొలగిస్తున్నారు. అలాంటి మీరు ఈ అడవిలో ఎందుకుంటారు స్వామి? నా ప్రార్థన మన్నించండి. మీకొక మఠాన్ని నేను నిర్మిస్తాను. మీరొచ్చి అక్కడ అనుష్ఠానం జేసుకోండి. ఆ మఠంలోనే ఉండండి. అంటే అరణ్యంలో ఉంటారు గదా స్వామి! అరణ్యంలో ఎక్కడో ఉంటారు. సంగమంలో వచ్చి స్నానం జేసుకొని ఎక్కడో అరణ్యంలో ఆయన ఉంటారు గాబట్టి, అక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ గంధర్వపురంలో ఉండండి. మీకొక మంచి మఠాన్ని నేను నిర్మిస్తాను అనేసి అంటున్నారు. మీరు అక్కడ ఉండి మమ్మల్ని ఉద్ధరించండి. మా పట్టణాన్ని పావనం చెయ్యండి అని స్వామి పాదాలు పట్టుకున్నాడు. ఏమన్నాడంట? మీరు ఆ మఠంలో వచ్చేసి ఉండండి స్వామి. మీరు ఆ మఠంలో ఉండి మమ్మల్ని ఉద్ధరించండి. అనేసి మా పట్టణాన్ని గూడా పావనం జేయండి. అంటే మీరొచ్చి ఇక్కడ ఉండడం వల్ల మా రాజ్యం గూడా సుభిక్షంగా ఉంటుంది గదా అనేసి ప్రార్థిస్తున్నారంట స్వామివారి పాదాలను పట్టుకొని. అప్పుడు స్వామి, ఇది భగవదేచ్ఛ. మేము ప్రకటమయ్యే సమయం ఆసన్నమైంది కనుక కొంతకాలము గంధర్వపురంలో నివసించి రాజును, భక్తులను రక్షించాలి అనుకుని అనుమతించారు. ఇదంతా స్వామివారి అనుగ్రహమే. ఆయన సంకల్పం వల్లనే ఇదంతా జరిగింది గాబట్టి, ఇప్పుడు స్వామివారు ఏమంటున్నారు, ఇప్పుడు నేను మీ రాజ్యంలోకి ప్రవేశించే సమయం ఆసన్నమైంది కాబట్టి ఇది ఇలా జరిగింది. సరే నేను గంధర్వపురంలో వచ్చేస్తాను. మీ భక్తులను మిమ్మల్ని రక్షిస్తాను అనేసి అనుమతించారంట. రాజెంతో సంతోషించి శ్రీగురుణ్ణి పల్లకిలో కూర్చోబెట్టి వాద్య, నృత్య, గీతాదులతో పట్టణానికి తీసుకువెళ్ళాడు. రాజుగారు ఉన్నారు గదా! పట్టరాని సంతోషంలో స్వామివారు ఆయనను అనుగ్రహించిన తీరుని చాలా సంతోషించి, స్వామివారిని ఏం చేశారు? పల్లకిలో కూర్చోబెట్టి డప్పులతోటి, నృత్యాలతోటి, గీతాలతోటి, వాద్యంలని మోగించుకుంటూ పట్టణానికి తీసుకెళ్లారంట. పల్లకికి ముందు ఏనుగులు, గుర్రాలు, వాటి వెనుక రాజు, అతని పరివారము, వందిమాగదులు నడిచి వచ్చారు. పల్లకి ముందు ఏమేమి ఉన్నాయంట? ఏనుగులున్నాయంట, గుర్రాలున్నాయంట. మొత్తం ఇంకా ఆ రాజు రాజ్యంలో ఉండే సైన్యం అంతా కదిలొచ్చిందంట. విప్రులు వేద మంత్రాలు చదువుతూ శ్రీగురుణ్ణి స్తుతిస్తున్నారు. అక్కడున్న బ్రాహ్మణులందరూ మంత్రాలు చదువుతూ ఉన్నారంట. స్వామివారిని స్తుతిస్తూ ఉన్నారంట. నగరవాసులందరూ భక్తితో స్వామికి ఎదురేగి జయ జయ ధ్వానాలు చేస్తూ ఊరిలోనికి తీసుకొస్తున్నారు. ఊరంతా స్వామివారి పల్లకి రథంలో పాల్గొని ఆ ఎంతో సంతోషంగా స్వామివారిని కీర్తిస్తూ, భజనలు చేసుకుంటూ, ఆ నృత్యాలతోటి, పాటలతోటి స్వామివారిని ఊరిలోనికి తీసుకొస్తున్నారంట. ఊరేగింపు పడమటి దిక్కు నుండి గంధర్వ నగరంలో ప్రవేశిస్తున్నది. ఊరేగింపంట పడమటి దిక్కు నుంచి గానుగాపురంలోనికి ఎంటర్ అవుతున్నారంట. అక్కడొక పెద్ద రావి చెట్టు ఉన్నది. దాని సమీపంలో ఇళ్ళన్నీ పాడుబడి నిర్మానుష్యంగా ఉన్నాయి. అందుకు కారణం ఆ చెట్టు మీద ఒక బ్రహ్మ రాక్షసుడు ఉండేవాడు. అతడు ఆ ప్రదేశంకు వచ్చిన మానవులను, జంతువులను మింగివేస్తూ ఉండేవాడు. ఇంకా వీళ్ళేం చేశారు? రాజ్యంలోనికి ఎంటర్ అయ్యారు. గంధర్వ నగరంలోనికి వచ్చేశారు.
అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉందంట ఊర్లో. అయితే అక్కడ సమీపంలోనంట అన్ని ఇళ్ళన్నీ పాడుబడి ఉన్నాయంట. అంతా నిర్మానుష్యంగా ఉందంట ఒక చోటు. అక్కడ కారణం ఏంటా అని ఆలోచిస్తే అక్కడున్న చెట్టు దగ్గరంట ఒక బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడంట. అతడు ఎలా ఉన్నాడు? ఆ ప్రదేశానికి ఎవరొస్తే వాళ్ళు మానవులు గాని, జంతువులను గాని ఎవ్వరొస్తే వాళ్ళను మృంగేసి తినేసేవాడన్నమాట. చంపుకొని తినేవాడన్నమాట. అతనికి భయపడి ఆ ప్రాంతంలోని వారందరూ తమ ఇల్లు విడిచిపోయి ఆ పట్టణంలోనే వేరొక చోట నివసిస్తున్నారు. స్వామివారు ఎక్కడైతే ఎంటర్ అయ్యి గంధర్వ నగరంలోనికి ప్రవేశిస్తున్నారో అక్కడ చూసేసరికి అసలు ఏది లేదంట. మొత్తం ఊరంతా నిర్మానుష్యంగా ఉందంట. అసలు ఎవరు కనిపించడం లేదు. మొత్తం పాడుబడిపోయి ఉన్నట్టుగా ఉందంట. అక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉందంట. ఆ రావి చెట్టు మీద ఒక బ్రహ్మ రాక్షసుడు కూడా ఉండేవాడని అక్కడ ఊర్లో టాక్ అన్నమాట. ఇంకోటేంటంటే అతను ఆ బ్రహ్మ రాక్షసుడు ఏం చేసేవాడు? ఆ ప్రదేశానికి వచ్చిన మానవులు గాని, జంతువులను గాని అందరిని చంపేస్తూ ఉండేవాడన్నమాట. అందుకని అక్కడి నుంచి అందరూ ఆ రాక్షసునికి భయపడి వాళ్ళందరూ ఆ ఇల్లు వదిలేసి ఎక్కడో దూరంగా వెళ్లి నివాసం ఉంటున్నారంట. ఊరేగింపు ఆ చెట్టు దగ్గరకు రాగానే స్వామి తమ పల్లకి నుండి ఆ చెట్టు పైకి చూశారు. ఇంకేం చేశారు? అలా వస్తూ వస్తూ ఆ పట్టణంలో ఆ చెట్టు దగ్గరకు వచ్చేసారన్నమాట. రాగానే స్వామి ఒక్కసారి కళ్ళు పైకనేసి ఆ చెట్టుని చూసిండ్రంట. మిగిలిన ఎవ్వరికీ కనిపించకపోయినా ఆ బ్రహ్మ రాక్షసుడు చెట్టు దిగి వచ్చి స్వామికి నమస్కరించి తనను ఉద్ధరించమని ప్రార్థించాడు. ఏం జరిగింది? స్వామివారు ఒక్కసారి అలా పైకి చూసేసరికి ఆ చెట్టు మీద ఉన్న బ్రహ్మ రాక్షసుడంట స్వామి దగ్గరికి వచ్చి నమస్కరించి నన్ను ఉద్ధరించు స్వామి అని ప్రార్థించిండంట. ఈ బ్రహ్మ రాక్షసుడు ఎవరికి కనిపించడం లేదు. ఒక స్వామి వారికే కనిపిస్తున్నారంట. పరాత్పరుడు కరుణామూర్తి అయిన శ్రీ నృసింహ సరస్వతి అతని తలపై తమ చేయి పెట్టి ఆశీర్వదించారు. స్వామివారు ఏం చేశారంట? ఆయన కరుణా స్వరూపులు కదా, ఆ రాక్షసుని తలపైన చేయి పెట్టి ఆశీర్వదించారంట. తక్షణమే అతనికి మానవ ఆకారం వచ్చి అందరికీ కనిపించాడు. స్వామివారి స్పర్శతోటి చేయి పెట్టగానే అతనికి ఉన్న రాక్షసత్వం అంతా పోయి మామూలుగా సాధారణంగా ఎలా ఉంటారు మానవులు ఆ ఆకారంలో ఆయన ప్రత్యక్షమయ్యారంట. అందరికీ కనిపించారంట. స్వామి అతనితో, నాయన నీవు వెంటనే సంగమానికి వెళ్లి స్నానం చేయి, నీ పాపం నశించి ముక్తి పొందుతావు అని ఆదేశించారు. అతడు స్వామికి నమస్కరించి వెంటనే సంగమానికి వెళ్లి స్నానం చేసి ఆ శరీరం విడిచిపెట్టి ముక్తి పొందాడు. ఇక్కడ ఏం జరిగింది? ఆ చెట్టు దగ్గరికి వచ్చేసరికి ఆ బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడు కదా, ఆయన స్వామి వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాడన్నమాట. స్వామి నన్ను ఉద్ధరించండి అని. ఆ ఊర్లో ఎవరికి కనిపిస్తలేడు ఆ రాక్షసుడు, స్వామి వారికే కనిపిస్తున్నాడు. అప్పుడు స్వామి వారు ఏం చేశాడు? తలపైన చేయి పెట్టి, సరే నీ పాపం ఇంతటితో నశించిపోయింది అనేసరికి అతనికి మానవ ఆకారం వచ్చింది. మళ్ళీ అతనికి ఏం చెప్పారు స్వామి వారు? అక్కడ ఉన్న సంగమా నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసుకో, అక్కడికి వెళ్ళి స్నానం చేయడం వల్ల నువ్వు ముక్తిని పొందుతావు అని చెప్పగానే ఇతను అక్కడికి వెళ్ళి స్నానం చేయడము, దాని తర్వాత అతను ఇంకా ఆయన చనిపోయే కదా రాక్షసుడు అవుతాడు. మళ్ళీ ఇంకా అతని శరీరాన్ని విడిచిపెట్టేసి మానవ మానవ అవతారంలోకి మారుతారు కదా తర్వాత. ఆ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ శరీరాన్ని వదిలేసి ఇంకా అతను ముక్తిని పొంది వెళ్ళిపోతాడంట. ఈ సన్నివేశం చూసిన పట్టణవాసులు శ్రీగురుడు సాక్షాత్తు పరమేశ్వరుడని తెలుసుకున్నారు. ఇదంతా ఊర్లోని అక్కడ స్వామివారి పల్లకి మోస్తూ వచ్చిన నగరవాసులంతా, పట్టణవాసులంతా ఈ సన్నివేశం చూసి అమ్మో స్వామి ఎవరో కాదు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులే అనేసి తెలుసుకున్నారంట. అప్పుడు శ్రీగురుడు నాకు మఠం ఇక్కడే నిర్మించాలి అన్నారు. స్వామివారు ఏమన్నారంట? ఎక్కడైతే అక్కడంతా పాడుబడిపోయి ఉంది కదా, ఆ బ్రహ్మరాక్షసుడికి ఆయన ముక్తిని ప్రసాదించాడో ఆ ప్రదేశంలోనే స్వామివారు చెప్తున్నారు, నాకు మీరు ఇక్కడే మఠాన్ని నిర్మించాలి అని చెప్పాడంట. అప్పటికప్పుడే ఆ సమీపంలో ఉన్న ఒక పాడుబెట్టిన ఇల్లు శుభ్రం చేశారు. స్వామివారు అలా చెప్పడంతోటే ఆయన ఆదేశం ఇవ్వగానే అక్కడే ఒక పాడుబడిన ఇల్లు ఉందంట, దాన్ని వెంటనే శుభ్రం చేశారంట. దానిని ఆ రాజు ఒక మఠంగా రూపొందించి స్వామికి సమర్పించారు. ఇలా ఒక మఠం లాగా నిర్మించేసి
స్వామికి అర్పించేశారంట. అక్కడంతా చుట్టుపక్కల అన్ని పాడుబడిపోయాయి గదా ఇల్లులు. అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోయారు బ్రహ్మ రాక్షసుడు ఉన్నాడని. ఇప్పుడు ఆ బ్రహ్మ రాక్షసుడు గూడా వెళ్ళిపోయాడు గాబట్టి స్వామివారు అక్కడే తనకి మఠం గావాలని కోరుకున్నారు. కోరుకోవడం వెంటనే అక్కడున్న ఇంటిని మొత్తం శుభ్రం చేశారంట. దాన్నే ఒక మఠంలాగా రూపొందించారంట రాజుగారు. స్వామి అందులో ఉంటూ రోజు స్నానానికి, అనుష్ఠానానికి, సంగమానికి వెళ్ళి వచ్చేవారు. ఇంక స్వామివారు అక్కడే ఉండడం ప్రారంభించారంట. రోజు లేసి స్నానానికి, అనుష్ఠానానికి, సంగమానికి వెళ్తూ వస్తున్నారంట. నిత్యము రాజు ఆయనను దర్శించి పూజించేవాడు. రాజుగారు ఏం చేశారు? ప్రతిరోజు స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేవాడంట. శ్రీగురుడు సంగమానికి వెళ్ళేటప్పుడు, మళ్ళీ మఠానికి తిరిగి వచ్చేటప్పుడు ఆయనను పల్లకిలో కూర్చోబెట్టి రాజు మర్యాదలతో తీసుకువెళ్ళేవాడు. ఇంకా రాజు ఏం చేసేవాడు? స్వామివారిని ప్రతిరోజు అన్నమాట ఆ పల్లకిలో ఊరేగింపుగా తీసుకెళ్లడము, మళ్ళీ అక్కడి నుంచి మఠానికి తీసుకెళ్లడము, సంగమంకి వెళ్ళేటప్పుడు సంగమానికి, తిరిగి వచ్చేటప్పుడు మఠానికి తీసుకొచ్చి వదిలిపెట్టడము. అలా పల్లకిలో మర్యాదలు చేస్తూ ఉన్నారంట రాజుగారు. నిత్యము ఎందరెందరో శ్రీగురు దర్శనానికి వస్తుండేవారు. చుట్టుపక్కల వారందరికీ స్వామివారి మహత్యం తెలియడం వల్ల ఎంతో మంది స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ప్రతిరోజు వచ్చేవారంట. ఆ పట్టణంలో ప్రతి నిత్యము బ్రాహ్మణ సంతర్పణాలు జరుగుతుండేవి. అలా శ్రీగురుని కీర్తి గ్రామాలకు ప్రాకిపోయింది. ఇంకక్కడ బ్రాహ్మణులు అక్కడ వేదాలు ఇలాంటివి అధ్యయనం చేయడము, అక్కడ స్వామివారిని స్తుతించడం, అందరూ ఇంక అక్కడే ఉండిపోయారు స్వామి దగ్గర. ఈ విషయం తెలియగానే స్వామివారి యొక్క కీర్తి గ్రామాలకు మొత్తం ప్రాకిపోయిందంట. గంధర్వ నగరానికి కొద్ది దూరంలోని కుమసి అనే గ్రామంలో త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఉండేవాడు. వేద విధుడైన ఆ యతి నిత్యము నృసింహ అవతారాన్ని మానస పూజతో ఉపాసిస్తుండేవాడు. ఇక్కడ ఈ గంధర్వ నగరంకి కొద్ది దూరంలో అంట ఒక చిన్న గ్రామం ఉండేదంట. ఆ గ్రామం పేరు కుమసి అనే గ్రామం అంట. ఆ గ్రామంలో ఒక సన్యాసి ఉండేవాడంట. ఆయన పేరు త్రివిక్రమ భారతి అనే అతనంట. అతను వేదాలు అన్ని అధ్యయనం చేస్తూ ఆయన మనసులో నిత్యము నరసింహ అవతారాన్ని ఉపాసిస్తూ ఉండేవాడంట. ఆ నరసింహ అవతారంలో ఉన్న స్వామి వారిని ఉపాసిస్తూ ఉండేవాడంట. ఇతడు శ్రీగురుని గురించి విని ఆ యతి దాంభికుడు సన్యాసాశ్రమ ధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడు అని ఆక్షేపిస్తూ ఉండేవాడు. అతను ఏమనుకున్నాడు? ఈయన నరసింహ అవతారాన్ని పూజించడంతో పాటు శ్రీ గురుని గురించి తెలుసుకున్నాడంట. మళ్ళీ ఈయన ఎవరబ్బా, ఇక్కడెవరు వచ్చారు సన్యాసి, ఈ సన్యాస ఆశ్రమ ధర్మాన్ని ఇక్కడెవరు స్టార్ట్ చేస్తున్నారు, ఎవరు ఉంటున్నారు అసలు ఇక్కడ అనేసి అనుకుంటూ ఉండేవాడంట ఈ స్వామి గురించి తెలియగానే. అయితే ఇంకేమనుకున్నాడు? ఈయన సన్యాస ఆశ్రమ ధర్మానికి విరుద్ధంగా వైభవం అనుభవిస్తున్నాడు అని అనిపించిందంట ఆయనకంటే. స్వామివారిని పల్లకిలో వాళ్ళు తీసుకెళ్తున్నారు, రాజుగారు మళ్ళీ తీసుకొస్తున్నారు కదా, ఇవన్నీ అక్కడ ఊరూరు తెలిసేసరికి ఈయన మనసులో కొంచెం ఒక అపశకునం, ఒక రకంగా ఏమంటారు, ఏంటి సన్యాసి ధర్మం ఇలా ఉండదు కదా, ఈయన పల్లకిలలో ఊరేగించుకుంటూ ఇలా ఉన్నాడేంటి అన్నట్టుగా ఆయనకు ఒక ఆలోచన వచ్చిందంట. విశ్వవ్యాప్తి సర్వసాక్షి అయిన శ్రీగురుడు ఆ సన్యాసి చేస్తున్న ఆత్మ నిందను తెలుసుకున్నాడు. అప్పుడు ఒక అద్భుతము జరిగింది. స్వామివారికి ఆయన దివ్య దృష్టితోటి ఇతను ఎవరైతే త్రివిక్రమ భారతి అనే సన్యాసి ఇలా అనుకుంటున్నాడు కదా, ఈ స్వామివారిని ఎవరు అసలు ఇక్కడ వచ్చి ఇంత రాజభోగాలు అనుభవిస్తున్నాడు, సన్యాసి ఉండే ధర్మం ఇది కాదు కదా అనేసి నిందలేస్తున్నారు కదా స్వామివారి మీద, ఆయన అట్లా నింద వేస్తున్నాడు అనేసి శ్రీ గురునికి తెలిసిపోయిందన్నమాట దివ్య దృష్టితోటి. అప్పుడు ఆ స్వామివారు ఏం చేశారు? అప్పుడు అక్కడ ఒక అద్భుతం జరిగిందంట. అదేంటో మనము రేపటి శ్రీ గురు చరిత్రలో తెలుసుకుందాము. ఇంతటితో ఈ కథ సమాప్తము. శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం
శాంతి శాంతి శాంతి. జై గురుదత్త. హలో మ్యామ్. ఆ రాధా రమా మ్యామ్, మేడం. వినిపిస్తుందా మ్యామ్? ఓకే, వినిపిస్తుంది, చెప్పండి. అయిపోయిందండి. అదే బాగుంది మ్యామ్. ఈరోజు స్టోరీ కథ బాగుంది. ఓకే. మ్యామ్, ధ్యానం చేసుకుందామా? ఓకే మేడం. ఓకే మ్యామ్, ఒక్క నిమిషం. మేడం, వినిపిస్తుందా? హలో హలో, రాధా మేడం. హలో హలో హలో, మేడం చెప్పండి, వాయిస్ వినిపించట్లేదు. వినిపిస్తుందా మ్యామ్? ఆ లేదు, మ్యూజిక్ వినిపిస్తుందా? మ్యూజిక్ బాగానే వినిపిస్తుంది, ఓకే మ్యామ్. క్లియర్ గా ఉంది. ఓకే. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోండి. శ్వాస మీద ధ్యాస.
మెల్లగా కళ్ళు తెరవండి. మీ 2 చేతులు కళ్ళపైన పెట్టుకోండి. మెల్లమెల్లగా కళ్ళు తెరవండి.